రీసెంట్గా ఢిల్లీ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో 122 crore రూపీస్ స్కామ్ జరిగిందని మనలో చాలామందికి తెలుసు. అండ్ ఆర్బీఐ రంగంలోకి దిగి ఆ బ్యాంక్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే 6 months వరకు పబ్లిక్ వాళ్ళు డిపాజిట్ చేసిన ఫండ్స్ విత్డ్రా చేయడానికి వీలు లేదని. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంక్ మీద నమ్మకంతో డిపాజిట్ చేసుకుంటే ఆ బ్యాంక్లో స్కామ్ జరిగితే నా డబ్బు పోయినట్టేనా అని. బట్ ఇట్స్ నాట్ ద కేస్. మన హెల్త్కి లైఫ్కి ఇన్సూరెన్స్ ఉన్నట్టే మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న డబ్బుకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ఆ ఇన్సూరర్ పేరే DICGC, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది ఆర్బీఐలో ఒక వింగ్. ఈ DICGC ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైనా ఒక బ్యాంక్ ఫెయిల్ అయినప్పుడు ఆ బ్యాంక్ డిపాజిటర్స్ యొక్క డబ్బుకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం. అండ్ ఈ DICGC ద్వారా మ్యాక్సిమం 5 lakh రూపీస్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది. అయితే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ బాధితుల కోసం DICGC ఒక అడ్వర్టైజ్మెంట్ని అయితే రిలీజ్ చేసింది. ఎవరైనా డిపాజిటర్స్ వాళ్ళ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే పైనున్న ఫామ్ని ఫిల్ చేసి దాంతోపాటు KYC డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసరికి March 30th. అండ్ DICGC ఆల్టర్నేటివ్ బ్యాంక్ అకౌంట్స్లో May 14th కల్లా అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్.